హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణ ప్రజలు ఇక ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అసలే లేదు. రేషన్ కార్డు అయినా లేదా నివాస ఆదాయ ధృవపత్రాల వంటి వాటి అవసరమే లేకుండా కేవలం ఒక్క కార్డుతో సంక్షేమ పథకాలను పొందుకోవచ్చు. ప్రభుత్వం అందించే ఏ సాయానికైనా సరే, ఏ సంక్షేమ పథకానికైనా ఈ కార్డే ఆధారం. ఇలా రేవంత్ సర్కార్ ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమ పాలన అందించేందుకు తీసుకొస్తున్నదే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఇంతకాలం రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించేది. కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వైద్యం కోసం ప్రభుత్వ సాయం చేసేది. ఇక రైతు బీమా, రైతు భరోసా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు పొందాలంటే అనేక పత్రాలు అవసరమయ్యేది. ఈ పద్ధతిని మార్చి అటు ప్రజలు ఇటు పాలకులకు సౌకర్యవంతంగా ఉండే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రభుత్వం ఒకటే, కుటుంబం ఒకటే, కానీ వేరువేరు శాఖలు వివిధ పథకాల కోసం సమాచారం సేకరించేది ఇప్పుడు అలా కాదు. కానీ ప్రభుత్వం ఒకేసారి ఆ కుటుంబ వివరాలను సేకరిస్తుంది. ఎవరు, ఏంటి, ఎలా అని అన్ని వివరాలతో కూడిన ఓ డిజిటల్ కార్డును కేటాయిస్తుంది. తద్వారా ఒక్క క్లిక్తో ఆ కుటుంబ సభ్యుల వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో వస్తాయి. కాబట్టి ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం, లేదంటే ప్రతిసారి అధికారులు ప్రజల వద్దకే వెళ్లి వివరాలు సేకరించే బాధ అయితే ఖచ్చితంగా తప్పుతుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాలు అన్ని ప్రభుత్వ శాఖలకు అందుబాటులో ఉంటాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అందించే దాదాపు 30 రకాల పథకాలు, సేవలకు ఈ డిజిటల్ కార్డు కీలకం కాబోతుంది. 30 రకాల పథకాలు, సేవలకు ఈ డిజిటల్ కార్డు కీలకం కాబోతుంది. ఇలా వన్ నేషన్ వన్ రేషన్ మాదిరిగానే వన్ స్టేట్ వన్ కార్డు విధానాన్ని తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం. అయితే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డే ఇక రేషన్, పెన్షన్, రైతు భరోసా, రైతు బీమా, ఇలా ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్ అండ్ 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా ఉచిత ప్రయాణం, 500 రూపాయల సిలిండర్ల వంటి పథకాలకు కూడా ఇదే అర్హత అన్నమాట. అంటే ఆధార్ కన్నా ముఖ్యం. ఇప్పుడు సేకరించే సమాచారం ప్రతి ప్రభుత్వ శాఖకు అందుబాటులోనే ఉంటుంది. అలాగే ఏ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్నది ఈజీగా గుర్తించవచ్చు. అండ్ ఇంట్లో పెళ్ళై కొత్త కోడలు వచ్చినా లేదా అమ్మాయి మరో ఇంటికి వెళ్ళినా సరే ఆ వివరాలను వెంటనే కంప్యూటరైజ్ చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో నమోదు చేస్తారట. అలాగే కుటుంబంలో పెద్దవాళ్ళు చనిపోయినా సరే ఆ వివరాలను ఫ్యామిలీ కార్డులో నమోదవుతాయి. కాబట్టి ఇప్పుడున్న రేషన్ కార్డుల ప్రతిసారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వివరాలు సవరించుకోవాల్సిన అవసరం అయితే ఇప్పటి వరకు అసలే ఉండదు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ సర్వేని అయితే ప్రారంభించేశారు. ఈ సందర్భంగా ఈ కార్డుకు సంబంధించిన వివరాలు తెలిపిన ఆయన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వేను ప్రారంభించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 2 గ్రామాలు లేదా పట్టణాల్లోని వార్డులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రజల నుండి వివరాలు సేకరిస్తారు. తర్వాత 239 ప్రాంతాల్లో సర్వే ప్రారంభమైపోయింది. అండ్ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును కుటుంబంలోని మహిళల పేరిట కేటాయిస్తున్నారట. కుటుంబంలోని అందరి వివరాలు తెలుసుకొని ఆ కుటుంబానికి ఇప్పటి వరకు ఏ ఏ ప్రభుత్వ పథకాలు అందాయి, ఇంకా ఏ పథకానికైనా అర్హులు కలిగి ఉన్నారా అన్నది ఈ వివరాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని అడిగి నిజాలను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఈ సర్వే ఈ నెల 7వ తేదీతో ముగుస్తుంది. మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క క్లిక్ తో సమస్త ప్రచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే కార్డులు తెలంగాణ కుటుంబాలకు సంపూర్ణ రక్షణ అందిస్తాయని, పేదలను ఆదుకునేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకెందుకు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అలాగే ఈ కార్డు వల్ల ఉపయోగాలు, నిరుపయోగాలు ఏంటో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.